హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాను డిఎస్పి హెచ్డిఎంఐ కిట్ అయితే అన్బాక్సింగ్ చేస్తానని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే మీకు టోటల్గా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఫైనల్గా బాక్స్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. నేను ఒకసారి ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఇచ్చారు, ఎట్లా ఉన్నాయి, ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సో ఇక మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇది వచ్చేసి మదర్ బోర్డ్ అనమాట. సో మదర్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన ఓల్డ్ డిఎస్పి ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో రిమోట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ రిమోట్ కిట్ యొక్క రిమోట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డిస్ప్లే అనమాట. రిమోట్ కిట్ డిస్ప్లే హెచ్డిఎంఐ డిఎస్పి డిస్ప్లే అనమాట. 16x2 డిస్ప్లే అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని కనెక్టింగ్ వైర్స్, దీంతో పాటుగానే యూఎస్బి ఎన్కోడర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ ప్యానల్ అనమాట. కిట్ యొక్క బ్యాక్ ప్యానల్, స్క్రూ ఫిట్టింగ్స్ అనమాట, బ్యాక్ ప్యానల్ ఫిట్టింగ్ కోసము. నెక్స్ట్ ఇవి చూసినట్టయితే ఈ బాక్స్లో ఒక రిమోటు, నెక్స్ట్ ఒక మదర్ బోర్డు, నెక్స్ట్ ఒక డిస్ప్లే అండ్ ఒక బ్యాక్ ప్యానల్, కొన్ని కనెక్టింగ్ వైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో యూఎస్బి అండ్ ఎన్కోడర్, రోటరీ ఎన్కోడర్, మాస్టర్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ముందుగా మన మదర్ బోర్డు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో అవుట్లుక్ అయితే మన మదర్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ముందుగా మనం చూసుకున్నట్టయితే ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆక్స్ 1 మనకి పిన్స్ అయితే సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా హెచ్డిఎంఐ చూసుకున్నట్టయితే హెచ్డిఎంఐ 1, హెచ్డిఎంఐ 2, హెచ్డిఎంఐ 3, ఏఆర్సీ అవుట్ అనమాట. హెచ్డిఎంఐ అవుట్, ఏఆర్సీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా 15.0.15 ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా దీనికి ఇచ్చేసుకోవాలి. అదేవిధంగా ఆక్స్ 2, నెక్స్ట్ 5.1 ఛానల్ ఆడియో అవుట్పుట్ సాకెట్ అనమాట ఇది. దీని నుంచే మనకి 5.1 ఛానల్ అవుట్ అవుతాయి. ఓకే, ఇంకా ఇది వచ్చేసి మనకి ఓల్డ్ రిమోట్ కిట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ రిమోట్ కిట్ దానికే మీద హెచ్డిఎంఐ బోర్డ్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది ఎక్స్ట్రాగాను. సో సేమ్ ఐసీ మీరు ఇక్కడ చూడొచ్చు, క్రిస్టల్ వాల్ది, డాల్బీ డిజిటల్, ఏఎస్సి, లేటెస్ట్ ఆడియో కొడెక్ట్ కూడా ఇందులో మనకి సపోర్ట్ అవుతుంది అనమాట. సేమ్ బోర్డు డిఎస్పి ఓల్డ్ ఇది కూడాను. ఒక్క హెచ్డిఎంఐ మాత్రమే మీద యాడ్ చేయడం జరిగింది. ఆప్టికల్ డిఎస్పి ప్లస్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి అనమాట. సో ఓకే, ఇక మనం చూసుకున్నట్టయితే ఇది డిస్ప్లే అనమాట. డిస్ప్లే ఏంటంటే సేమ్ డిస్ప్లే మన ఆప్టికల్ వితౌట్ హెచ్డిఎంఐకి విత్ హెచ్డిఎంఐకి రెండు కూడా డిస్ప్లే ఒకటి ఉంటుంది, 16:2. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే యూఎస్బి సాకెట్ అనమాట. ఇది యూఎస్బి పెట్టుకోవడం కోసం, ఇది MP3 MP5 ఏదైనా బోర్డు పెట్టుకోవడం కోసం, MP5 వీడియో బోర్డు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆప్టికల్ డీకోడర్స్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఐఆర్ అవుట్ అనమాట. ఎక్స్ట్రా ఐఆర్ పిన్ ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే మనం ఇక్కడి నుంచి కనెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రొటెక్షన్ బోర్డ్స్, నెక్స్ట్ స్టాండ్ బై సాఫ్ట్ స్టార్ట్స్ ఇలాంటి వీటికి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే రోటరీ ఎన్కోడర్ అనే దగ్గర మనం రోటరీ ఎన్కోడర్ అయితే కనెక్ట్ చేసుకుంటాము. అండ్ డిస్ప్లేకి యువతల వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక సాకెట్ ఉంటుంది. ఈ సాకెట్ వచ్చేసి మదర్ బోర్డుకి డిస్ప్లేకి కనెక్టింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం మదర్ బోర్డుకి కనెక్షన్ అయితే ఇస్తామన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ ప్యానల్. నేను ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను ఇది ఎట్లా ఉంటుంది ఏంటనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్యాక్ ప్యానల్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్క్రూస్ కూడా వీటితో ఇచ్చున్నారు కదా, సో దీనికి ఒకసారి ఫిట్ చేసి కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా కనెక్టింగ్ వైర్స్ ఇవి దేనికి ఏ కనెక్టింగ్ వైర్స్ అనేవి ఇవ్వడం జరిగిందని చూద్దాం. ఇది వచ్చేసి డిస్ప్లే టు మదర్ బోర్డ్ కనెక్టింగ్ వైరు, యూఎస్బి సాకెట్. అదేవిధంగా ఇది రోటరీ ఎన్కోడర్, మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మాస్టర్ కంట్రోల్ అనమాట. దీంతోనే మనకు అన్ని కంట్రోలింగ్స్ అన్నీ కూడా ఇందులో అవుతాయి. అదేవిధంగా ఈ మూడు ఏంటంటే 5.1 ప్లస్ ఆక్స్ పవర్ ఇన్పుట్ కోసం ఈ మూడు సాకెట్స్ అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఫిట్టింగ్ కోసం అయితే స్క్రూస్ ఇచ్చి ఉన్నారు కదా, నేను ఆల్రెడీ ఈ ఓపెన్ చేసి ఉన్నాను. సో ఒకసారి ఫిట్ చేసి చూపిస్తాను. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇవి ఏం కొంచెం తేడా వచ్చినా కూడా సెన్సిటివ్ కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చాలా చక్కగా నీట్గా ఉంది. సో ఇక డిస్ప్లే టు మదర్ బోర్డ్ అయితే కనెక్టింగ్ వైర్తో కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇవన్నీ కూడా కొంచెం పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. అలా అనేసి హార్డ్ ప్రెస్సింగ్ ఉంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇంకా కనెక్ట్ చేయడం అయితే అయ్యింది. ఇంకా ఇది వచ్చేసి రోటరీ ఎన్కోడరు. ఈ రోటరీ ఎన్కోడర్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇందాక నేను చూపించాను, డిస్ప్లే దగ్గర కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్లేలో రోటరీ ఎన్కోడర్ అన్న దగ్గర, అదేవిధంగా యూఎస్బి అన్న దగ్గర డిస్ప్లేలో యూఎస్బి సాకెట్ కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ పిన్స్ అవి విరిగిపోతే మళ్ళీ కొత్తగా సాల్డరింగ్ చేయాలి. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అనమాట. మనం చాలా చక్కగా నీట్గా చేసుకోవడం మంచిది. నెక్స్ట్ అదేవిధంగా 5.1 సాకెట్ మీకు చూపించడం కోసం అని పెడుతున్నాను. నెక్స్ట్ పవర్ సాకెట్
15015 3 పిన్ సాకెట్ అయితే ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 పిన్ వైరు ఆక్స్ 2 కోసం అనమాట. సో జస్ట్ మీకు చూపించడం కోసం అయితే నేను ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేయగానే మనకి DTS ఆడియో సిస్టమ్స్ అని వచ్చింది. సో ఆన్ అవ్వగానే డిస్ప్లేలో ఈ విధంగా చూపిస్తుంది, బ్లూటూత్ డిస్కనెక్టెడ్ అని చూపిస్తుంది. అదేవిధంగా వాల్యూమ్ 25 చూపిస్తుంది. నెక్స్ట్ మోడ్స్ కూడా కొన్ని ఉంటాయి. నెక్స్ట్ నేను రిమోట్లో ఆపరేట్ చూపిస్తాను అనమాట. రిమోట్లో ఎలా ఆపరేట్ చేయాలనేది. సో నేను ఇక్కడ USB ప్రెస్ చేశాను. నో USB అని చూపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఏ డ్రైవ్ కూడా దానికి కనెక్ట్ చేయలేదు కాబట్టి. బ్లూటూత్లో పెడితే మనం బ్లూటూత్ కూడా ఏది కూడా కనెక్ట్ చేయలేదు కాబట్టి డిస్కనెక్టెడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆక్స్ 1 ఆక్స్ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు, బై డిఫాల్ట్గానే ఉంది. HDMI 1 HDMI 2 HDMI 3 వరకు కూడా ఈ బటన్ ప్రెస్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దేని నుంచి మనం ఇన్పుట్ చేస్తే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కోయాక్సిల్ 1 కోయాక్సిల్ 2 కోయాక్సిల్ 3 ఏమైనా ఇచ్చేటప్పుడు కూడా కోయాక్సిల్ సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ARC బటన్ ఏంటంటే ARCని కనెక్ట్ చేసుకోవడానికి. అదేవిధంగా ఆప్టికల్ 1 ఆప్టికల్ 2. ఇక మీరు చూసుకున్నట్టయితే ఏ మోడ్ అని ఉంది చూసారు ఇక్కడ. ఏ మోడ్ అంటే మనకి ఇక్కడ మల్టీటెక్ స్టీరియో అంటే 5 ఛానలా లేకపోతే 2 ఛానల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మల్టీటెక్ అంటే 5.1 ఛానల్, స్టీరియో అంటే 2 ఛానల్ మాత్రమే. నెక్స్ట్ మ్యూట్ బటన్ ఏంటంటే మొత్తం అన్ని ఛానల్స్ కూడా ఒకేసారి మ్యూట్ చేయడము అన్మ్యూట్ చేయడము అవుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ టెస్ట్ బటన్ ఉంది చూసారు. ఇదేంటంటే మనం అన్ని స్పీకర్స్ కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా, నెక్స్ట్ ఎవరైతే మనకి యాంప్లిఫైర్ చేసి ఇచ్చారో వాళ్ళు కరెక్ట్గా ఫిట్టింగ్ చేశారా లేదా, ఏ ఛానల్కి ఆ ఛానల్ సపరేట్గా ఉందా లేదా అనేది ఈ టెస్ట్ అనే ఆప్షన్లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా వైట్ కలర్తో డార్క్ అయి ఉంది కదా. సో ఈ డాట్ ఏంటంటే మనకి కరెక్ట్గా ఏ ఛానల్ అయితే సౌండ్ వస్తుందో అక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో అదేవిధంగా టెస్ట్ బటన్ మరొకసారి నొక్కితే అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూమ్స్ అనమాట. ఫ్రంట్ వాల్యూమ్స్, అదేవిధంగా సబూఫర్ వాల్యూమ్స్, ఇవన్నీ కూడా మీకు చెప్పవసరం లేదు, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియోలో. ఇక సబూఫర్ వాల్యూమ్ ఇది. నెక్స్ట్ సెంటరు రియర్ ఇవన్నీ మీకు తెలిసినవే, నేను ప్రత్యేకించి మళ్ళీ దాని గురించి చెప్పవసరం లేదు. అదేవిధంగా ఫ్రంట్ ఛానల్స్ బేస్, అదేవిధంగా ఫ్రంట్ ఛానల్స్ ట్రిబుల్ అనమాట. పెంచడం తగ్గించడం ఇక్కడే మనం రిమోట్లోనే ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ కూడా రిమోట్లో నెంబర్స్ అన్నీ కూడా మనం సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవడం కోసము. నెక్స్ట్ ఈ కింద ఒక 4 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మోడ్స్ అనమాట, యూజర్, థియేటర్ ఇట్లాంటివి, మూవీ, మ్యూజిక్ అని చెప్పేసి. సో ఇదేంటంటే బై డిఫాల్ట్గా వాళ్ళే కొంత సౌండ్స్ అయితే అడ్జస్ట్ చేసి పెడతారు. మనం ఇవి ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా మనము ఆ ప్రోలాజిక్ మోడ్స్ని అయితే వినగలము. ఇంకా ఈ రిమోట్లో అయితే ఇంతకుమించి ఏం లేదు. యూజర్, స్టేటస్ ఇవన్నీ కూడా చెప్పాను కదా, మోడ్స్ అనమాట. ఈ మోడ్స్ డైరెక్ట్గా మనం ప్రోలాజిక్ మోడ్స్ అనుకోవచ్చు వీటిని. సో దాన్ని క్లిక్ చేయడం వల్ల డైరెక్ట్గా మనం ప్రోలాజిక్ మోడ్స్ అయితే ఆపరేట్ చేయగలం. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టాండ్ బై పవర్ బటన్ తెలిసిందే కదా, ఆన్ చేయగానే ఆన్ అవుతుంది, ఆఫ్ చేయగానే స్టాండ్ బై మోడ్లోకి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా వీడియోని అయితే చూసారు కదా. వీడియో ఎలా అనిపించింది అనేది, నెక్స్ట్ ఈ రిమోట్ కిట్పై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మన ఫ్యూచర్ వీడియోస్ మన ఛానల్లో అయితే న్యూ అప్డేట్ అండ్ న్యూ అరైవల్స్, ఏ బోర్డ్స్ అయినా ఏవైనా కూడా, ఆడియో స్పేర్స్ ఏదైనా కూడా వీలైనంత తొందరగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఆల్ ఆడియో స్పేర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఎవరికైనా ఆడియో స్పేర్స్ కావాలన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము, అక్కడి నుంచి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంకా ఏవైనా అప్డేట్స్ కావాలా, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయొచ్చు. ఇక యాంప్లిఫైర్ మేకింగ్ వీడియోస్ అయితే పెట్టమని చెప్పేసి కామెంట్లో అడుగుతున్నారు. కంపల్సరీగా ఫ్యూచర్లో మేకింగ్ వీడియోస్ కూడా పెడతాము, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఫ్యూచర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.